మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కుక్కలు ఉన్న ప్రతి ఒక్క ఊరోళ్ళు ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయరు. కుక్కలు లేని వాళ్ళు చూడకూరి. ముచ్చట ముద్దుగుంది చెప్పే ప్రయత్నం చేస్తే వినే ప్రయత్నం చేయరు. రాష్ట్రంలో ఉన్న ముఖ్యులే అంటారు ఈ ముచ్చట. నేను చెప్పే ముచ్చట కాదు. కుక్కలు మనిషితో సమానం అంట. కుక్కలు మనిషితో సమానం ఎట్టయితుండొచ్చులా. నేను కరెక్టే చదివిన వార్త, కరెక్టే. శునకాలు మనిషితో సమానం. శునకాలు అంటే కుక్కలే కదా. ఈ ముచ్చట నేననే ముచ్చట కాదు. ఈ ముచ్చట నేననే ముచ్చట కాదు. కుక్క పిల్లల దత్తత మేళలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ అంట కుక్క పిల్లలంట దత్తత తీసుకునే మేళ జరిగిందంట. ఆ కుక్క పిల్లల మేళల దత్తత తీసుకునే మేళల ఈ మంత్రులు సీతక్క, కొండా సురేఖ పోయి చిర్రెండు కుక్క పిల్లలంట దత్తత తీసుకోరంట. పని లేని ఆయన పిల్లితల గురిగినట చూడురి. ఏమైనా పని ఉంటే బాగుండు, పాడైపోను. ఇది మళ్ళీ ఏది సాదురు కుక్కలు కూడా కాదు, వీధి కుక్కలే. వీధి కుక్కల పిల్లల్ని దత్తత తీసుకురంట. మరి ఏం పని లేదా, ఏం చేయమన్నావు? కుక్కలను చంపాలని ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలి. కొండా సురేఖ చెప్తున్నాం ముచ్చట. ఇంకో కుక్కలను చంపాలని మేము మా ఛానళ్ళు కూడా ఏం చెప్తలేం, కానీ నివారించే ఉపాయం చెయ్యి. 2021 నుంచి 25-26 వరకంట 15,000 నుంచి 21,000 మందికి కుక్కలు గరిచినాయి అంటున్నా. కుక్కలు గరచుడు కాదు, కుక్కలు గరిచి మరణాలు, చచ్చిపోయిన వాళ్ళ లెక్క అంటే ఇది. కుక్కలు గరిస్తే చచ్చిపోయిన వాళ్ళు దగ్గర 15 నుంచి 21,000 మంది ఊరంట ఈ కుక్కలు గరిచి. మరి ఆ కుక్కలు గారి చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వీళ్ళు పోవచ్చునా ఎప్పుడన్నా? ఈ కొండా సురేఖ అయితే ఏంది, మంత్రి సీతక్క అయితే ఏంది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ముద్దుల ఫస్ట్ పెళ్ళం అయితే ఏంది, నాగార్జున గారి రెండో పెళ్ళం అయితే ఏంది, అమల ఆమెలు జబర్దస్త్లో వచ్చే రష్మి అయితే ఏంది, వీళ్ళంతా పోయి రావచ్చునా? కుక్క కాడుకు బలైన వాళ్ళ ఇంటికి ఏమైనా పోయి రావచ్చునా? ఎప్పుడన్నా పోయి రావచ్చునా? ఎన్నడు పోరాలు. వీధి కుక్కల కంట దానికి ఏదో మేళ చేసి ఆ మేళలనంట రెండు కుక్క పిల్లలనంట దత్తత తీసుకురంట. అక్కడ కుక్కలు తక్కువ ఉన్నట్టే. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కాయి, మంత్రులు ఉండే కాయి, మినిస్టర్లు ఉండే కాయి ఈ కుక్కలు ఉంటుండొచ్చునా? ఎక్కడుంటాయి? ఊర్లలో ఎక్కువ ఉంటాయి. ఊర్లలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊర్లలో ఉండడానికి ఈ బాధ. గాలకేం బాధ చెప్పు? ఈ బంజరాయిస్లు ఉంటాయా, జూబ్లీ హిల్స్లు ఉంటాయా, హైటెక్ సిటీలో ఉంటాయా కుక్కలు? ఈది కుక్కలు పాడైపోను. ఏడ ఉంటాయి? అక్కడ ఉండయి కాబట్టికే వీళ్ళు గిసోని పని చేస్తారు. గిసోని పని చేసి మళ్ళీ ప్రతిపక్షాలు అంటే కుక్కలను చంపమని మా ప్రభుత్వం అంటుంది. మేము ఆ కార్యక్రమం ఏం చేయలేదు, మన ఎత్తుల గుండా లేకూర అని చెప్తుంది. మేము కూడా చెప్తున్నాం కుక్కలను చంపురని మేము చెప్తలేం, కానీ అవిటిని నియంత్రించే ఏమంటారు నివారించే ఉపాయం చేయి. కుక్కల నివారణ ఎట్లా చేస్తా దాదాపుగా చేయాలంటే అవిటికంట కుటుంబ నియంత్రణ చేయాలంట. కుక్కల కుటుంబ నియంత్రణ. ఈ కుక్కల కుటుంబ నియంత్రణలో కూడా కొంతమంది లంగ దొంగ బయట వేయగాళ్ళు అందులో కూడా ఫ్రాడే చేస్తున్నారు. ఏదో 10-20 కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసి 200-300 కుక్కలకు చేసినామని రికార్డు రాసిపెట్టి అందులో కూడా పైసలు దొబ్బుతూనే ఊరట. కుక్కది గిద్దిన్నట్టే లెక్క. అసలు అట తింటూ కూడా చాలా మంది ఉన్నారు. 10-20 కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసి 200-300 కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసినామని దొంగ లెక్కలు రాసి కూడా బిల్లులు పెట్టుకుంటారంట. అసలు కుక్కలు ఎవరు జాదేదులా వెనకట రాజులు, పెద్ద కోట బిల్డింగ్లు ఉన్నోళ్ళు గాలు దాదుకునేది, లేకపోతే రైతులు బావుల కాడ దొడ్డి కాడ కావాలి ఉంటేందుకు మేకలు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ ఎక్కువ ఉంటే అవిటికి కావల కోసం కుక్కలు దాదేది. గది వాస్తవానికి జరిగింది. ఇప్పుడు గల్లికి 30 కుక్కలు ఉంటాయి. గుర్రాల కంటే దాబడే ఉంటాయి ఈ కుక్కలు ఊర్లల్లో. మరి అసలు కుక్కలు ఏమెక్కరకు మరి? వీళ్ళని ఏమన్నా అంటే కుక్కలను ఏమనొద్దు. మొన్న కామంటది ఓలామే పవన్ కళ్యాణ్ గారి ముద్దుల ఫస్ట్ పిల్లలు ఏమంటది, ఆమె పేరు రేణుకనే ఉండేగా, రేణుక దేశాయే ఏదో. ఆమె అంటది కుక్కలంట కాలభైరవులంట. ఇక చూడురి కథ. మరి కుక్కలు కాలభైరవులు ఎట్ట అవుతారు? మరి కాలభైరవులు మరి బుడబుడ్డ పిల్లల్ని కరిచి చంపొచ్చా? బుడబుడ్డ పిల్లల్ని కరిచి చంపొచ్చా? కాలభైరవులు అని పేరు చెప్పుకొని గట్ట అయితే కొంతమందికి పాడే నచ్చదు పాడుగాను. ఎవడు బతకలేక ఈ కుక్కల్ని. మీరు ఇప్పుడు కదా సీతక్క అయితే ఓలోలు ఉండి ఫోటోలల్లా కుక్క పిల్లలతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అంట. ఈ రేణుకా చౌదరి అయితే ఏంది, సీతక్క అయితే ఏంది, లేకపోతే కొండా సురేఖ అయితే ఏంది, రష్మి అయితే ఏంది, నాగార్జున గారి ముద్దుల పిల్లం ఆమె అమల అయితే ఏంది, ఇంకా కుక్కల ప్రేమికులు ఉన్నోళ్ళు చాలా మంది కదా. మీరంతా కలిసి అంతా డబ్బు గల్లోళ్ళే. ఇంట్లో పేదోళ్ళు ఓవలేరు. ఇంట్లో మీరు ఏం చేయరంటే ఒక 100 ఎకరాల భూమి కొనేది. ఒక 100 ఎకరాల భూమి కొని కొనకూరి, కనీసం లీజ్ కన్నా తీసుకోరి. గవర్నమెంట్ భూములు మస్తుకున్నాయి కదా, కుక్కలతోటి లేయిరు. కుక్కల చెట్లు బనాంచి
వీధి కుక్కలు మొత్తం కొనబోయి ఆ షెడ్లో వేసి అందులో ఏదన్నా గట్టిన 5 కుక్కలు తింటానికి ఏమైనా బువ్వ కానీ బుగ్గి కానీ గంజి కానీ కుర్తి కానీ పోసే ఉపాయం చేసి కుక్కల జాదే ఉపాయం చెయ్యరు అక్కడ. ఊర్లల్లో ఎవరన్నా గట్టినే నైట్ పూట నైట్ డ్యూటీ పోయేస్తోళ్ళు గట్టినే బండి లేక సైకిళ్ళ మీద పోయేస్తోళ్ళు ఉంటే ఇంటికి వస్తేందుకు ఇంకో గిది పడుతుంది ఒక్కొక్కరికి నైట్ డ్యూటీ పోయేస్తోళ్ళకు. బుడ్డ పిల్లలు బయలకు పోవాలంటే తల్లిదండ్రుల సహాయం లేనిది బయలకు పోయే కాలం లేదు. ఎంతో దూరం కాదు, ఆ స్కూల్కి పోయే బస్సుగా రోడ్డు పోయింది పక్క పోయి ఇచ్చి పెడితే ఆ నుంచి 10 అడుగులు వేస్తే ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి దాకా కూడా పిల్లలు ఒంటరిగా నడుచుకుంటూ వస్తేందుకు వీలు లేదు. ఏ కుక్కలు దాడి చేస్తాయో ఏ కోతులు దాడి చేస్తాయో అనే కాడికి వచ్చింది సకథ ఊర్లల్లో. గట్ట ఉంటే గీలంట కుక్కలని దత్తత తీసుకుంటాడ. దత్తతి ఏమో పనిపాటు తప్పినోడు పిల్లలకాయ ఊరికి అన్నట్టు పని లేదా పాట లేదా ఏమైనా పని ఉంటే పాడే బాగుండు. ఏమి స్త్రీలు శునకాలు మనుషులతో సమానమని వాటికి విశ్వాసం ఎక్కువ అని మంత్రులు సీతక్క కొండ సురేఖ అన్నారు. బంజారాయిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శనివారం వీధి కుక్క పిల్లల దత్తత మేళ జరిగింది. ఈది కుక్కల పిల్లలు అంట, వీధి కుక్కలు మళ్ళీ సాధు కుక్కలు కూడా కాదు. ఆ మేళ జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కుక్కలను చంపాలని ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదని, ప్రతిపక్షాలు ఆరోపణలను మానుకొని స్వచ్ఛంద సంస్థలకు నిధులు ఇచ్చే మరికొన్ని శునకాలు దత్తత తీసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ శునకాలపై దాడులు ప్రభుత్వం ఎక్కడ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. కుక్కలకు వైద్య చికిత్సలను అందించి కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కుక్కలకంట చికిత్స చేసి కుక్కలను కాపాడే పని ప్రభుత్వం తీసుకుంటుందంట. కానీ కుక్కల ద్వారా పొరగాలు కానీ మనుషులు కానీ ఆగమైతే వాళ్ళని మాత్రం ఏ రకంగా ఆదుకోకురమ్మ. కుక్కలే ముఖ్యం మీకు, మనుషులు కాదు ముఖ్యం. రేపన్నాడు ఈ కుక్కలే ఓట్లేస్తాయి, మనుషులు ఓట్లేరు మీకు. ఇంకా ప్రజలందరూ బాధ్యతగా కుక్కలను దత్తత తీసుకోవాలని వాటికి సంరక్షించాలని సూచించారు. ఎక్కడ పని పట్లేనట్టు పాడైపోనీలకు ఏమైనా పని వస్తే బాగుండు. ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలన్నట. ఈడికే కుక్కలు ఎక్కువ చచ్చినాయి నాయన దేశంలో ఆయన ఏంటంటే ఇంకా ప్రజలందరూ బాధ్యతగా తీసుకొని కుక్కలను సంరక్షించాలన్నట. ఇంకా రేణుకా చౌదరి మాట్లాడుతూ కుక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. వాలంటీర్ డే సందర్భంగా తాను 2 కుక్కలను దత్తత తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్లోని జోనల్ కమిషనర్ ప్రియాంక ఇంకా యువలోలు అలా తాజా మాజీ కార్పొరేటరు విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇగో అంటే జగడం వీళ్ళతోటి పంచాయి. కానీ ఈ కుక్కలనంట వీళ్ళు దత్తత తీసుకొని ఈ కుక్కల్ని ఇంకా మనం కాపాడాలంట. ఊళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత, కుక్కలు కాపాడేది ప్రతి ఒక్కరి బాధ్యతట. ఒక్క కుక్క ఎన్ని పిల్లలు పెడితే దొరికానా? రేణుకా చౌదరి గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు, అక్కినేని అమల గారు, రష్మి గారు. ఒక్క కుక్క 7 పిల్లలు పెడుతుంది. ఈతకు 7 పిల్లలు పెడుతుంది సంవత్సరానికి. మరి 2 ఈతలో 1 ఈతను. మరి ఎన్ని కుక్కలు ఉండొచ్చు భూమి మీద? ఎన్ని కుక్కలు ఉండొచ్చు? వాటికి కుటుంబ నియంత్రణ చేసే ఉపాయం చేయాలి. వాటిని పట్టుకొని కుటుంబ నియంత్రణ చేస్తే ఆ కుక్కలు అనేది రోజుకు జరంతా అరికట్టే ఉపాయం అవుతుంది, కొద్దిగా అంతా నివారించే ఉపాయం అవుతుంది. అంతేగాని కుక్కల చంపమని ఎవరు చెప్తలేరు. మీరు చంపరు, ఆ సంగతి ఓకే, మీరు చంపమని మేము కూడా అన్నాము. మాకు అక్కర్లేని ముచ్చట. కానీ ఇంకా కుక్కల్ని జాదాలే, దత్తత తీసుకోవాలి. ఆలపోల తప్పినోడు ఏదో చేసి అన్నట్టు ఎక్కడ పనిపాటి తప్పి ఆ పట్టణంలో ఈ జనాల ముచ్చట పక్కకు పెట్టి కుక్కలను దత్తత తీసుకునే కార్యక్రమం మొదలుపెట్టినట్ట వీళ్ళు. ప్రజలారా ఏమనాలో చెప్పు, వీళ్ళు మంత్రులను అలా ఏమనాలో చెప్పు వీళ్ళనిగా. కుక్కల షెడ్డు బనాన్సూరులో నిమ్మలంగా ఊరికి ఒక పని చేయరి. ఊరికి ఒక 4 ఎకరాల పొరంబోకి భూమి ఉంటుంది కదా, 4 ఎకరాల పొరంబోకి భూమిలో కుక్కల షెడ్డు బనాంచి వాళ్ళ కుక్కల కుర్తులు గోళాలు వీలాలు అవన్నీ రెడీ చేసి వాళ్ళ కుక్కల దోలే ఉపాయం చేసి తర్వాత ఒక్కొక్క కుక్కకు అదేంటి ఇంజక్షన్ చేయరి. కుటుంబ నియంత్రణ మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఇంజక్షన్ చేస్తే రాను 10 ఏళ్ళు 5 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళనన్నా కుక్కలు జరంత తగ్గే ఉపాయం అవుతుంది. కానీ లేకపోతే గిట్టనే సాదుకోరి గిట్టనే పెంచుకోరి అంటే ఊళ్ళో 5,000 మంది ఉంటే 10,000 కుక్కలు అవుతాయి, 20,000 కోతులు అవుతాయి. అప్పుడు కానీ జనాలంతా పరిచయాల్లో పడతారు. అవునా కాదా ప్రజలారా చెప్పురి.